ఓం గురుభ్యో నమః. మన సామాన్యుని గొంతుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. అందరికీ నమస్కారం అండి. అదృష్ట స్త్రీ యొక్క 8 లక్షణాలు ఇవే. పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా? ఇది యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? మన గ్రంథాల్లో సాముద్రిక శాస్త్రాల్లో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు, సుఖాలను అనుభవిస్తారు, లేదంటే ధనం పోయి వీధిన పడతాడు. స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. తలరాత రాష్ట్ర బ్రహ్మదేవుడికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు. కాలి బొటన వేలు. స్త్రీ యొక్క కాలి బొటన వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఆమె భర్తకే కాదు, మొత్తం కుటుంబానికి కూడా తన అదృష్టవంతురాలు. అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. తండ్రి లాంటి రూపం. ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టరు. అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు. విశాలమైన నుదురు. నుదురు 3 వేల వెడల్పు కలిగి అర్ధచంద్రకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతులకు తెచ్చుకోగలదు. వీరికి జీవితంలో దుఃఖం కలగదు. ఇలాంటి అమ్మాయి ఇంటి కొడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది. ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ. ఆ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తన అదృష్టవంతురాలు, ధనవంతురాలు. తను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడు బలంగా ఉంటుంది. మెరిసే మరియు తెల్లని దంతాలు. అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు, పళ్ళ మధ్య సంద ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు. ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు. స్త్రీ చేతి వేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారు. స్త్రీ కళ్ళు యొక్క లక్షణాలు. ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాల వల్లే కనిపిస్తుంటే అదృష్టవంతురాలు. ఆమె నడక రాజహంసలాగా, ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది. అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.